ఎస్ కోహ్లీ అవుట్. హలో కోహ్లీ అవుట్. రెడ్ చొక్కా వేసుకుని ఆర్సీబీ సపోర్ట్ చేయాలి కదా. ఇంకెవడు రెడ్ వేసుకోడేంటి? ఛానల్ ఎందుకు మార్చి ట్రై చేస్తా? నేనేం మార్చలేదే బాబు, ఏదో ప్రెస్ అయిపోయింది. వెళ్ళిపోయారు ఫైనల్స్ కి. ఆర్సీబీ ఐస్ క్రీమ్ కావాలా, కప్పు కావాలా, ఏంటి కావాలి చెప్పండి, చూడండి. ఫైనల్ కి వెళ్ళాలి కదా, ఏమైపోయింది? గడిది గుడ్డు గెలుస్తారు ఇలా. నో ప్రాబ్లం, గడిది గుడ్డు గెలుస్తారు ఇలా. వెళ్ళాలండి, కూర్చోండి చాలు. గాడిది 18 years of IPL, 18 జెర్సీ నంబర్ అన్ని కలిపి 18. ఈసారి కప్పు విరాట్ కోహ్లీ పట్టుకొని వెళ్ళిపోతాడు. పట్టుకొని వెళ్ళిపోమను. మీరు ఇద్దరు వెనకాల వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇద్దరు వెనకట్ల. 100 రన్లు ఎవడ కొట్టలేడు, మా ఇద్దరు వెళ్ళి కొట్టేస్తాం 100 రన్లు. దానికి కూడా కోహ్లీ అవుట్ అయిపోయాడు రా, 30 runs కి అవుట్ అయిపోయాడు కోహ్లీ. ఎవడు ఆడాడు? ఉప్పు సాల్ట్ ఆడ కొడితే గెలుస్తారు మీరు. హలో, సిఎస్కే ఎక్కడుంది టేబుల్లో? కింద ఎక్కడో ఉంది, అక్కడెక్కడో. మాట్లాడడానికి కూడా రైట్ లేదు. ఎక్స్ట్రా చేయకండి, ఓకే? గెలిచారు కదా, వెళ్ళండి. మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఫీల్ అయ్యారు. మేము ఎన్నిసార్లు గెలిచామే? ఎప్పుడైనా ఏమన్నామా? ఎన్నిసార్లు గెలిచాము? ఎప్పుడైనా గెలుస్తారు కాబట్టి కప్పు గెలిచి మాట్లాడండి. మండుతున్నట్టుంది. ఎంత కుళ్ళారా బాబు. వీళ్ళు ఫైనల్కి వెళ్తే ఎంత సీన్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్కి గెలిస్తే బతకనిస్తారు ఇంట్లో. చెప్తా నిషా, ఒకసారి రా. ఏంటి? పిల్లలేరే, పిల్లలు. హర్షిక, యష్నీల్. సమ్మర్ అయిపోతుంది, ఏదో ట్రిప్ పట్టుకెళ్ళమంటున్నారు కదా, సో మంచి ట్రిప్ ఒకటి ప్లాన్ చేశాను. ఎక్కడికి? అదే సస్పెన్స్. ఈసారి ఎక్కడ పట్టుకెళ్తున్నానో చెప్పను. ఎన్ని డేస్కి? ఒక 4 daysకి. అంటే చెప్తే కదా ఏం బట్టలు పట్టుకోవాలని తెలుస్తాయి. అందుకే చెప్పను. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, దానికి మళ్ళీ షాపింగ్ చేసేస్తావు. అబ్బా, ఎస్, నీ దగ్గర ఏ ఉన్నాయో ఆ రెగ్యులర్ కంఫర్ట్ క్లోత్స్ పట్టుకోండి చాలు. సో ఇట్ విల్ బీ డిఫరెంట్, ఓకే? మీకు కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, కొంచెం అడ్వెంచరస్గా కూడా ఉంటుంది. అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాను చెప్పు. చెప్తున్నానా, అదే సస్పెన్స్ అని. సస్పెన్స్ ఏంటి, చెప్పొచ్చు కదా ఎక్కడికి వెళ్తున్నాము. ఇషా, మీకు థ్రిల్ వద్దా ఏంటి? ఎక్సైట్మెంట్? విత్ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా? విత్ ఇన్ ఇండియా. అదే మరి. ఫ్లైటా, ట్రైనా, కారా? ట్రైన్లో, ఓకే? మీకు నచ్చిన ఫస్ట్ ఏసీలో పట్టుకెళ్తాను. శ్రీనగరా? ఇప్పుడు వెళ్ళండి శ్రీనగర్, వెళ్ళి ఉండిపోండి అక్కడ, సరిపోద్ది ముగ్గురును. అలా కాదు, చెప్పు. మీరు గెస్ట్ చేయని ప్లేస్కి పట్టుకెళ్తాను. విల్ బి థ్రిల్డ్, మెంటలు ఎక్కిపోతారు. రేపు సాయంత్రం ట్రైను. అమ్మో, అంత తక్కువ టైంలో? యా, మీకు ఎంత టైం కావాలి? ట్రైన్ అవన్నీ రేపు ట్రైన్కి అవన్నీ నువ్వు చూసుకుంటావా? రేపు సాయంత్రం ట్రైన్కి ఇప్పటి నుంచి ఎందుకే ఫుడ్? చెప్పట్లేదు కదా. యా, రేపు మధ్యాహ్నం ఆలోచిద్దాంలే. జస్ట్ ఐమ్ గివింగ్ యూ అన్ హెడ్స్ అప్. ట్రైన్ జర్నీ ఎంతసేపు? ఓవర్ నైట్. హైదరాబాదా? హైదరాబాద్కి ఎంత సీన్ చేస్తానే. అరకు గట్రా పట్టుకెళ్ళిపోవట్లేదు కదా. మీకు అదే కరెక్టే. ఏదో చెప్తున్నాను, మంచి ప్లేస్ పట్టుకెళ్తా. మీరు ఇంతవరకు ఆ ప్లేస్కి వెళ్ళలేదు, ఓకేనా? కమ్ ఫాస్ట్. ఒకటైతే కన్ఫర్మ్ రా పిల్లలు, ట్రైన్లో వెళ్ళిపోతున్నాం మనం. ఎప్పుడైనా చెప్పాడు ఎక్కడికి వెళ్తున్నాము? చెప్పాను కదరా, మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. వెయిట్ చేయండి. స్టేషన్కి వెళ్తే తెలుస్తుంది కదా శరత్, ఏ ట్రైన్ ఎక్కుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నాము. అదేదో ఎప్పుడే చెప్పొచ్చు కదా. మీరు ట్రైన్ ఎక్కినా గెస్ట్ చేయలేరు ఎక్కడికి వెళ్తున్నామో మనం. ఎప్పుడు వెళ్తున్నావా? అంతే. ఎక్కడికి వెళ్తున్నాం శరత్? మీ ట్రైన్ ఎక్కించిన మీరు గెస్ట్ చేయలేరని చెప్పానా? కోబ్రా ఏంటి? కోబ్రా పావలాగా
తిరుపతి ఇటు ఉంది, కోబ్రా ఇటు ఉంది, కోర్బా ఇటు ఉంది. నువ్వు ఎట్టి తీసుకెళ్తావు చెప్పు, నువ్వు రేపు స్టేషన్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. కాదు చెప్పొచ్చు కదా ఎక్కడికి వెళ్తున్నావు, ఈ టార్చర్ ఏంటి అసలు చెప్పకుండా తీసుకెళ్ళిపోతున్నావు. టార్చర్ అంటావేమిటి, ఎక్సైట్మెంట్. ఎవరు నీకు ఇలా థ్రిల్ ఇస్తారు చూడు, నాకు ఎవరైనా ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావో తెలియకుండా పట్టుకెళ్తుంటే ఆ ఫీల్ వేరు. ఏ స్టేషన్లో దిగుతున్నావు చెప్పు. నెక్స్ట్ స్టేషన్లో దిగుతున్నావు. నెక్స్ట్ స్టేషన్ అంటే చూస్తావు కదా దిగిన తర్వాత. ప్లీజ్ థ్రిల్ ఉండాలి, జర్నీలో థ్రిల్ ఉండాలి, కిక్ ఉండాలి. ఈ గైస్ ఆర్ సో లక్కీ, నాలాంటి హస్బెండ్, నాలాంటి ఫాదర్ వీళ్ళు దొరికినందుకు. ఎలా ఉందిరా ప్లేస్? ఎలా ఉంది? నువ్వు రాయ్పూర్ అంటే మేఫేర్కి తీసుకెళ్తున్నావు అనుకున్నాను శరత్, అడవిలోకి తీసుకొచ్చి పడేసావేంటి? ఎస్, నేచర్లో ఉందాం. 3 days కంప్లీట్ నేచర్లో ఉందాం. ఇంత నేచర్ అవసరమా? యా, ఫుల్ ప్యూర్ ఆక్సిజన్, నో నెట్వర్క్, నో ఫోన్, నో టీవీ, హ్యాపీ, మన నలుగురం, జస్ట్ అజ్. ఐడియా చాలా బాగుంది. చాలా బాగుంటుంది, బిలీవ్ మీ. 3 days మీరు ఇంకొక డిఫరెంట్గా చూస్తారు లైఫ్. ఎంతసేపు ఆ బిజీ లైఫ్, ఆ ఫోన్లు పట్టుకొని రూముల్లో ఉండిపోయి, ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుంది ఇక్కడ. రేపు పొద్దున్న 4 o'clockకి ఫారెస్ట్లోకి వెళ్తాం, సఫారీ. ఓకే, 4కి లెగాలి, 5 o'clock కల్లా వెళ్ళిపోవాలి. ఏంటి ఐపీఎల్ ఫైనల్ ఎలా చూస్తాం? టీవీలు ఉంటాయి కదా, టీవీలో చూద్దాం. టీవీలు వస్తాయి కదా, టీవీకి సిగ్నల్ ఎందుకు, టీవీ కనెక్షన్ ఉంటుంది కదా రిసార్ట్లోనా. రండి, లెట్స్ గో. ఇద్దరు పక్క పక్కనే రూమ్స్, అటాచ్డ్ రూమ్స్ తీసుకున్నాను. ఇంకా లగేజ్ రాలేదు, ఇది ఒక్కటి పట్టుకొచ్చాను నేను. వస్తుందిరా, తీసుకొస్తాడులే, పదండి మీరు. అలా రిసార్ట్ చూడండి అంతాను. ఇంకో రూమ్కి ఏది ఏం చేస్తున్నారు మమ్మీ? ఏం వెతుకుతున్నారు? స్టార్ స్పోర్ట్స్ కోసం వెతుకుతున్నావు. మమ్మీ కూడా స్టార్ స్పోర్ట్స్ తప్ప అన్ని వస్తున్నా. మొత్తం హిందీ. డాడీ ఏరా స్టార్ స్పోర్ట్స్ స్టార్ట్ లేదేంటి? మరి ఏముంటే అవే వస్తాయిరా బుజ్జి. మరి అన్నావు ఇక్కడ. నాకేం తెలుసురా అక్కడ ఏం వస్తాయి ఏం రావో. మరి ఎలా చూడప్పుడు మేము వైజాగ్ వెళ్ళి చూసుకోండి, ఇక్కడ రాకపోతే ఏమైపోయింది. ఫైనల్స్ వైజాగ్ వెళ్ళిపోతామా? ఫైనల్స్కి ఫైనల్స్కి ఎందుకు, June 4th వెళ్తాం మనం. మరి వైజాగ్ వెళ్ళి చూడడం ఏంటి? సరే వాడు ఫోన్ చేసి కనుక్కో, వాడు ఏదో సెట్ చేస్తాడేమో. ఏమైపోయింది ఒక మ్యాచ్ చూడకపోతే? ఆర్సీబీ ఫైనల్కి వచ్చిందని మేము ఎక్సైటెడ్గా ఉంటే నువ్వు ఒక మ్యాచ్ చూడకపోతే ఏమైపోయింది అంటావేంటి? మీకు ట్రిప్ కావాలా మ్యాచ్ కావాలా? మ్యాచ్ కావాలి. ట్రిప్లో మ్యాచ్ కావాలి. ఏం మాట్లాడుతున్నారా, మీకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా? ఏంటి మమ్మీ ఎవడు? ఫ్యామిలీ. हर्षिका सर फोन चेस कनको निशा। हेलो, हम रूम नंबर 1015 से बात कर रहे हैं। टीवी में आईपीएल नहीं आ रहा है, इस रूम्स में नहीं है, कुछ तो सेट कर सकते हैं। थैंक यू। ఏంటట రాదట. అయ్యో ఏ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఎటకారంగా అయ్యో చెప్తున్నావేంటి? కాదు ఎందు ఐపీఎల్ రాని టీవీలో ఎక్కడ ఉన్నాయిరా బాబు, అన్ని టీవీలో ఐపీఎల్ వచ్చి వెళ్ళిపోదాం. అయితే వెళ్ళిపోదాం, ఎల్లుండి వెళ్ళిపోదాం, 4th వెళ్ళిపోదాం, 3 days ఉండి. తప్పు జరుగుతుంది. I can't believe this, yeah, both of you. సర్లే ఇంకా ఎలాగో లేదు, లెట్స్ హ్యావ్ సమ్ గుడ్ టైం. ఓకే
కోతి, ఏం చూసావు? కోతి, అడవి పంది, జింకలు, జింకలు, వల్చరు, వల్చర్, గ్రద్ద, పీకాక్, పీకాక్, పీహెన్. పులి అడుగు చూసాం. బాగా చూపించావు శరత్. 4 గంటలు తిరిగి. ఎస్, థ్యాంక్ యూ. ఓకే, పద ఇష్టం చాలు, టైం అయిపోయింది. డిన్నర్కి మమ్మీ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. నా టైం ఎంత అయింది? 7:40. మ్యాచ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదా రేపు. మ్యాచ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సూపర్. ఆర్సీకి పోతే గొడవ లేదురా ఇంకా. అబ్బకి బాగా సెట్ చేస్తాం మనం. మమ్మీ అది తెలియదు. నిషా, నిషా, మమ్మీ ఎదురా? అక్క కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఎక్కడికి ఉంది? పూల్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ కూడా లేరు మమ్మీ వాళ్ళు. బాగాలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు రా వీళ్ళు? డాడీ రూమ్కి వచ్చాను, అక్కడ చూద్దాం ఒకసారి. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడి నుంచి వచ్చేస్తారు వీళ్ళు? ఎక్కడ టెన్షన్ పెట్టేస్తారు రా వీళ్ళు. హలో, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ 1015. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, నాకు హిందీ రాదురా. హిందీ అంటుంది అది. నీకు మాట్లాడేస్తావు హిందీ నువ్వు? నీకు హిందీ 60 మార్కులు వచ్చాయి కదరా. हेलो, मैं रूम 1015 से बात करता हूँ. मेरा वाइफ और मेरा बेटा उधर रिसेप्शन को आसपास में है. बेटी और मिसिंग नहीं है, रूम में नहीं है, इसलिए हम रेस्टोरेंट में और उधर गेम्स का एरिया में देखा, उधर भी नहीं है. मेरा वाइफ लंबा है, ब्यूटीफुल है. ठीक है, हम आपका कॉल का इंतज़ार करता हूँ. थैंक यू. డాడీ ఫోన్ రింగ్ అవుతుంది. రిసెప్షన్ ఏమో రా, రిసెప్షన్ వాళ్ళేమో. हेलो, नहीं 3001 नहीं है, हमारा रूम नंबर 1015 है. वो रूम मेरा नहीं है, वो रूम हमारा नहीं है. मेरा रूम 1015 और 1014 दो रूम हमारा रूम है. 1 मिनट. మమ్మీ వాళ్ళు 300 రూమ్కి వెళ్ళారా? తెలియదు. ఇది 3001 రూమ్. नहीं है, हमारा रूम वो नहीं है. ఉదర్ క్యా సక్తా క్యా? అక్కడ ఉన్నారు, అక్కడ ఏం చేస్తున్నారు, ఏమంటారు హిందీలో? उधर क्या करता है? उधर हम मेरा वाइफ और डॉटर क्या करता है, वो नया रूम बुक किया. 3001. नो, मेरा को नया रूम नहीं चाहिए, हम 2 रूम है बस है. ठीक है, रूम नंबर कितना बोलो? 3001. ठीक है, उधर जाएंगे. थैंक यू. ఇల్లా ఎవరిది? మందే. మందే అంటే ఈ రోజుకి తీసుకున్నాను రెంట్కి. ఎవరి దగ్గర తీసుకున్నావు? రిసార్ట్ వాళ్ళ దగ్గర. ఎందుకు నిషా రూమ్ ఎందుకు తీసుకున్నావు? ఐపీఎల్ ఈ టెంట్స్లోనే వస్తాయంట, ఈ టీవీలోని. మన రూమ్స్లో రావట్లేదు కదా. సో ఇప్పుడు ఐపీఎల్ కోసం తీసుకున్నావు రూమ్ నువ్వు?
ఏంటి నిషా, ఏం మాట్లాడుతున్నావు? మరి మ్యాచ్ చూడడానికి అంటే మ్యాచ్ చూసి మనం వెళ్ళిపోవచ్చా? మనం మ్యాచ్ చూడడం కోసం ఇచ్చాడా మనకి ఇది? 3 గంటలకి ఎవరైనా ఇస్తారా రూము? రోజంతటికి తీసుకున్నా. డబుల్ పే చేసి యా, మిగతా 2 రూమ్స్ ఫ్రీగానే తీసుకున్నావు కదా. ఏంటి హర్షిక? మ్యాచ్ చూడకూడదనే కదా ఇక్కడ వరకు తీసుకొచ్చావు. రాయ్పూర్, నాగ్పూర్ దగ్గర ఎక్కడ తీసుకొచ్చావు ఈ ఫారెస్ట్ కి. నేను మనం ఏదో ఫ్యామిలీ టైం ఉంటాము, నో నెట్వర్క్, నో ఫోన్స్, నో టీవీస్ అని నేను ఆలోచించాను. అంతొద్దు. కాదు నిషా, ఓకే ఇట్స్ ఓకే, బట్ ఓకే ఏముంది ఒక మ్యాచ్ కోసం రూమ్ ఎంత, రూమ్ ఎంత, రెంట్ ఎంత? 10,000. 11,000. ఏంటి అయిపోయిందిరా, మీరు వైజాగ్ చూసుకోవచ్చు కదా మ్యాచ్. లైవ్ చూడడము వైజాగ్ వెళ్ళి చూడడం వేరు కదా శరత్. అయినా ఓకే, మీరు నాకు ఒక మాట చెప్పాలి కదా, రూమ్ తీసుకుంటున్నప్పుడు. తీసుకుంటా రూమ్ నేను ఎందుకు, నువ్వే నేను ఎందుకున్నాను ఇక్కడ? నువ్వు ఒప్పుకుంటావా? మేము మొత్తం ఎతికాం రిసార్ట్ అంతా మీకోసం. సిగ్నల్ లేదు కదా నీకు చెప్పడానికి కూడా. చెప్తామంటే సిగ్నల్ లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి తెలీదు. అలాగే చెప్తే తీసుకుంటావు రూమ్ వెళ్ళి. దిక్కువాల మ్యాచ్ ఆర్సీబీ పోతుంది, దానికోసం ఎందుకు పిచ్చకపోతున్నావు? ఏటే ఈ రూమ్ ఇంతే ఉంది, దీనికి 11,000 ఏటే? టీవీ, టాటా స్కై అన్ని దీంట్లోనే ఉన్నాయి శరత్. అది ఇప్పుడు ఏంటి, ఇక్కడ మ్యాచ్ చూసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతావా? కావాలంటే ఇక్కడ ఉండిపోవచ్చు రాత్రికి. పే చేసాం కదా. మ్యాచ్ రావట్లేదు, వాడు అక్కడ ఏదో కలుపుతున్నాడు, వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ వైర్లు కలుపుతున్నాడా? ఎస్. ఏంటి, ఏం ఆర్డర్ ఇచ్చారు? ఫుడ్. ఎందుకే? రెస్టారెంట్కి వెళ్తే ఫుడ్ తినొచ్చు కదా అక్కడ. ఇక్కడ మ్యాచ్ చూసుకుంటూ తినాలి కదా. అన్నిటికీ పేచి పెట్టకు శరత్. నిషా, ఒక్కొక్కటి 1,000 రూపాయల డిష్. నేనేదో బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటే. నువ్వు బడ్జెట్తో కాదు, నువ్వు ఇంకేదో ప్లాన్ చేసావు నువ్వు. నాకు తిన్నాను. అడిగింది ఒకటి, అది ఇచ్చింది ఒకటి. చిన్ని, నేను చికెన్ 65 అనుకున్నాను. చిల్లీ చికెన్ కావాలి నాకు. ఆర్డర్ పెట్టుకుందాం మళ్ళీ. నన్ను తినేయండి, ఇంకెందుకు? ఎందుకు తింటాం? నిన్ను మాకొద్దు, నువ్వు తినాలని లేదు మిమ్మల్ని. ఐ వాంట్ గుడ్ ఫుడ్. మీరు తినడానికి వచ్చినట్టు ఉన్నారు. కాకపోతే చిల్లీ చికెన్కి చికెన్ 65 పెద్ద తేడా ఉండదు, ఏదో చికెనే. ప్లీజ్ ఆ ఫోన్ లైన్ తెంపి రైస్ నీళ్ళు చెప్తాను వీళ్ళకి. స్టాప్ ఇట్. మరీ అవట్లే శరత్, మేము పంజాబ్ వికెట్లు తీస్తాం. కోహ్లీ వాడి ఎంత కొట్టాలో కొట్టేసి అవుట్ అయిపోయాడు. మేము వాడి వికెట్. శరత్, ఇట్స్ ఓవర్ రాబా. ఎస్, హై ఫైవ్ ఫర్ దట్. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అసలు. అస్సలా మమ్మీ డిప్రెషన్ డాడీ మొక్కం పైన డిప్రెషన్ చాలా బాగుందమ్మా. అందుకే రెడ్ వేసుకోవాలి, రెడ్ వేసుకుంటే సపోర్ట్ చేసినట్టు. ఇక్కడ తీసుకొచ్చి మ్యాచ్ చూడకుండా నాకు చాలా బాగా ప్లాన్ వేసావు కానీ చూసావా? మరి నెక్స్ట్ కప్ ఆఫ్టర్ 8 years. పర్లేదు, ఈ కప్ వచ్చిందే లేదా? వచ్చింది కదా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. कमल झाली सपनात आली राणी मुखर्जी नटी त्या नटीनं मारली मिठी मला, त्या नटीनं मारली मिठी त्या